రక్షిత ఇన్ఫ్రా వారి ఈస్టర్న్ మీడోస్ సిటీ లైఫ్ కు దూరంగా వరంగల్ హైవే కి గట్కేసర్ కి దగ్గరలోని 250 ఎకరాల కొండమడుగు హెచ్ఎండిఏ పార్కు పక్కన 170 ఎకరాల విస్తరణలో హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవ్డ్ కలిగి కాలుష్యానికి దూరంగా అభివృద్ధికి దగ్గరగా అందుబాటు ధరలో ఫ్లాట్స్ కలవు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ ల మధ్య చీకటి ఒప్పందం కుదిరిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కవిత బెయిల్ కోసం బీజేపీకి తన పార్టీని కేసీఆర్ తాకట్టు పెట్టారని ఆరోపించారు. అయితే సీఎం మాటలు చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉండేటట్టు లేదన్నారు కేసీఆర్. కేసీఆర్ బిడ్డ బెయిల్ కోసం ఇవాళ కాంగ్రెస్ ను ఓడించడం కోసం నరేంద్ర మోడీతో చీకటి ఒప్పందంలో భాగంగా మహబూబ్ నగర్, చేవెళ్ల, మల్కాజ్గిరి, భువనగిరి, జైరాబాద్ 5 పార్లమెంట్లలో చంద్రశేఖర్ రావు నరేంద్ర మోడీని గెలిపించడానికి సుపారీ తీసుకొని బీఆర్ఎస్ కార్యకర్తలు ఇవాళ బొందబెట్టి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిండు. సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి కాంగ్రెస్ కు 2 సీట్ల కన్నా ఎక్కువ రావు అని. అంతటా అన్ని జిల్లాలలో కూడా రైతాంగం తిరగబడతా ఉంది. అందుకే ముఖ్యమంత్రి నిన్న నారాయణపేట సభలో ఆయన భయం, ఆయన కంపం చూస్తే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉంటట్లేదని మనం చేస్తా ఉన్నా. ఎవడు ఎప్పుడు పోయి బీజేపీలో కలుస్తాడో, ముఖ్యమంత్రి జంపు కొడతాడో, ఏమవుతుందో, ముఖ్యమంత్రి ఈడో మాట మాట్లాడతాడు, ఢిల్లీకి పోయి బీజేపీ కోటేమని టీవీలో చెప్తాడు. అంటే ఏం జరుగుతుంది? ఎవరికి ఎవడు బీ టీము, ఎవరు కలిసిపోయినరు ఒకసారి ఆలోచన చేయాలి.